అసలు విషయం గురించి ఎవరూ బయట పెట్టలేదు. ఎందుకంటే దాని గురించి అందరికీ తెలియటం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరికి చెప్పకూడదు. విషయం ఏమిటో చెప్పండి. ఇద్దరు మగపిల్లలు స్కూల్లో ఎవరికి తెలియకుండా సిగరెట్ కాల్చడం చూసిన కారణంగానే ఈ రోజు ఇక్కడ జరిగినట్టు తెలుస్తోంది. పట్టణాల్లో ఇలాంటి విషయాలు జరగటం సహజం సార్, కానీ మా స్కూల్లో ఇటువంటివి జరగటం అనేది ఎంతో ఆశ్చర్యకరం సార్. సిగరెట్ మాత్రమే కాదు, గంజాయి లాంటి మత్తు పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారేమోనని అనుమానంగా ఉంది సార్. దాని గురించి మీరు చాలా రహస్యంగా ఎంక్వైరీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను సార్. మీరు చెప్పిన విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. చాలా స్కూళ్లలో ఇటువంటి సంఘటనలు జరగడం నేను తరచూ వింటున్నాను. దీని గురించి తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను. మీరు చెప్పిన దాని గురించి నేను దృష్టిలో పెట్టుకుంటాను. ధైర్యంగా వెళ్ళండి. ఓకే. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారా? మనం వెళ్ళిపోదాం, మనకి ఎటువంటి సమస్య లేదు. అలాగే వెళ్దాంలే, కానీ మనలో ఒక్కరికి సమస్య వచ్చినా అందరం ఇరుక్కుంటాం. అందుకే ఇప్పుడు నాకు కంగారుగా ఉంది. స్టేషన్ ముందు ఇంకా ఎంతసేపు నిలబడతాం? మనం ఇక్కడ నిలబడ్డా ఎవరైనా చూసారంటే ఇక మన పని అంతే. ఇక్కడ ఎందుకున్నారని పట్టుకుని ఎంక్వైరీ చేస్తారు. మనం ఒక పని చేద్దాం, కాసేపు ఇక్కడే ఉండి చూద్దాం. ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే పోలీసులు ఇక్కడి నుంచే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మనకు అసలు విషయం తెలిసిపోతుంది. నిజంగా ఆ పుణ్యకోటి మనల్ని రక్షించాడనే అనాలి. కేసు అటువైపు మళ్ళడం వల్లే కదా మనం తప్పించుకుంది. ఆ కేసులో భరత్ సార్ గురించి నిజం తెలిస్తే తప్పకుండా ఆయన్ని సస్పెండ్ చేస్తారు. ఓ, కొన్ని రోజులు సస్పెండ్ అయితే వచ్చే నష్టమే లేదు. అతను ఆ పుణ్యకోటి మనిషే కదా, ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడులే. ఈ స్టేషన్ నుండి బయటకు వెళ్ళాక అతన్ని ఊరు వాళ్ళు వదిలిపెట్టరు. చేసిన పనికి అతన్ని చిత కొడతారు. అదే సమస్య. భరత్ సార్ లేకపోతే మనం ఈ వ్యాపారం చేయలేం. అనవసరంగా పుణ్యకోటి విషయంలో తలదూర్చాడు. ఆయన వల్ల మనం చేసే బిజినెస్ దెబ్బతినేలా ఉంది. నాకు తెలిసి అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తిరుతారు. నువ్వు చెప్పినట్టుగా కొన్ని రోజులు ఆయన సస్పెండ్ చేస్తే మనకేం పర్వాలేదు. ఇప్పటికే ఇక్కడ చాలాసేపు ఉన్నాం, ఇక వెళ్దాం పద. సరే పద. బాబు, ఏమైందా టీచర్కి? ఇప్పుడు ఏ సమస్య లేదా అమ్మా. టెన్షన్ వల్ల కాస్త నీరసంగా ఉందని ఈ ఒక్కరోజుకి ఆవిడ్ని హాస్పిటల్లో ఉండమని చెప్పారు. పాపం తనకక్కడ సాయం ఎవరున్నారు? వాళ్ళ అమ్మగారికి కూడా ఒంట్లో బాగాలేదని విన్నాను. వాళ్ళ అమ్మగారికి ఏ సమస్య లేదు, కంగారుతో కళ్ళు తిరిగి పడిపోయారంతే. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లోనే ఉన్నారు. పైగా సునంద గారు కూడా తోడుగా ఉన్నారు. ఏదేమైనా ఆ పోలీస్ చేసింది చాలా తప్పు. ఎంక్వైరీ చేయడానికని బండెక్కించుకుని తీసుకెళ్లి అలా పుణ్యకోటింటికి తీసుకువెళ్లాడు. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు. అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. తన మీద కేసు కూడా పెడతామని చెప్పారు. మంచి పనైంది. అలాంటి వాడికి శిక్ష వెయ్యాల్సిందే. అన్నయ్య, వచ్చేసావా? నువ్వే దగ్గరుండంతా చూసుకున్నట్టున్నావు కదా. నాకు ఎమ్మెల్యేకి చెప్పడం కుదరలేదా అన్నయ్య? మీ ఎమ్మెల్యేకి చెప్పకపోయినా పని ఎలా పూర్తి చేయాలో నాకు బాగా తెలుసు. అన్నయ్య, ఇటువంటి చిన్న కేసుల్లో ఎమ్మెల్యే తలదూర్చడం ఏం బాగుంటుంది? ఇమేజ్ దెబ్బతినే పనులేవి కూడా ఆయన ఎప్పుడూ చెయ్యడు. అందుకే నేను చెప్పడానికి ఆలోచించాను. ఇమేజ్ పోయేటువంటి పనులా? దీంతో ఆ పుణ్యకోటికి నా గురించి పూర్తిగా అర్థం ఉంటుంది. అతనికి మాత్రమే కాదు, నీకు కూడా. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోటి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. కాని నన్నేం చేయమంటావు? అతని గురించి చాలాసార్లు నాన్నగారికి కూడా నేను చెప్పి చూశాను. అలా చేస్తే మన వ్యాపారమే దెబ్బతింటుంది. ఏంటిది విష్ణు, అలా మాట్లాడతావేంటి? మరేంటి, అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు? మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకు సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం తప్ప? టీచర్కి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి ఆమెను రక్షించడానికి నువ్వేమీ సూపర్ మ్యాన్వి కాదు. మరి ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం? ఈ విషయంలో నీకంత బాధెందుకో? ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోటికెళ్ళి చెప్పు. అలాగే నువ్వు గుర్తుంచుకో, నేనేం చేయాలనేది నేనే నిర్ణయించుకుంటాను, అంతేగాని నువ్వు కాదు.
నీకు తోడుగా ఇక్కడ హాస్పిటల్లో ఎవరూ లేరని వదిలి వెళ్ళలేక నేను రాత్రంతా ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. పాపం అమ్మ దగ్గర ఎవ్వరూ లేరు. మరి నాన్న? నాన్న ఇంటికి వెళ్ళారు. ఏవో కొన్ని సామాన్లు తీసుకురావాలన్నారు. ఏం కావాలో చెప్పండి, ఇక్కడే అడ్జస్ట్ అవుదామంటే ఆయన వినిపించుకోలేదు. ఇంటికి వెళ్ళిన నాన్నని హాస్పిటల్కి రానివ్వు. నీకు తోడుగా ఇక్కడ ఎవరూ లేకుండా నేను ఎలా వదిలి వెళ్ళాలి? ఒకవేళ మళ్ళీ నిన్నెవరైనా ఎత్తుకెళ్ళిపోయారంటే ఆయనకు నేను సమాధానం చెప్పాలి. కూడా నేను నీ దగ్గరున్నానని ఒక్క ధైర్యంతోనే సార్ ఇక్కడ నుండి వెళ్లారు. ఇప్పుడు నాకేమీ జరగకుండా నువ్వే రక్షించేస్తావు అనుకున్నారా? చాలా బాగుంది. నేను చెప్పింది నిజమా కాదా అని ఆయన వచ్చాక అడుగు. మళ్ళీ ఎందుకు వస్తారు? వస్తానని నీతో ఎవరో చెప్పారా? నాతో ఏం చెప్పలేదు, కానీ మీరిద్దరూ మౌనంగా కళ్ళతో మాట్లాడుకోవడం చూసిన తర్వాత నాకే అర్థమైంది. అసలు ఈ విషయం గురించి ఎవరికి ఏం తెలీదని. పాపం మీ అభిప్రాయం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేటప్పుడు తన్నెవ్వరూ చూడట్లేదనుకుంటదట. చాలు ఆపు. దీని గురించి ఏమైనా అడిగితే చాలు ఈ విషయంలో పిహెచ్డి చేసినట్టు మాట్లాడుతావు. నువ్వు మరొక 6 నెలలు ఆగి చూ టీచర్, పిహెచ్డి ఎవరు చేస్తారో అప్పుడు ఈ మాటలన్నీ గుర్తు చేస్తాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిజం చెప్పాలంటే నేను చూస్తే చాలా కుళ్ళుగా ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనసుకు నచ్చిన మనిషి పిలవకుండానే సహాయం చేయడానికి వస్తే అది నిజంగా ఎంతో అదృష్టం. అది కూడా బంగారం లాంటి మనసున్న వ్యక్తి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటావు. అందుకే దేవాసార్ లాంటి మంచి మనిషి దక్కారు. నువ్వు ఈ ఊరికి రాకముందు వరకు ఆడవాళ్ళ ముఖం చూసి ఆయన ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఒక్కరోజు కూడా నీ మొహం చూడకుండా ఆయన ఉండలేరని నాకు అనిపిస్తోంది. నువ్వేం మాయ చేసి ఆయన మనసు మార్చేసావో అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. నువ్వు మాట్లాడుతూ వింటుంటే మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అనుకుంటున్నావేమో అనిపిస్తోంది. నిజానికి అదేం లేదు. మన మనసుకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా చూస్తే ఆనందం కలుగుతుంది. అటువంటిదే ఇది. హా, దానినే అందరూ ప్రేమనంటారు. దాని గురించి నాకు తెలీదు. దేవాసార్ మీద నాకు ద్వేషము లేదు, కోపము లేదు, ఏ ఫీలింగు లేదు. కానీ ఆయన నాకు కనిపిస్తే మాత్రం చాలా ఇష్టం. ఆయన మంచి మనిషి అని నాకు నమ్మకం ఉంది. అంతకంటే ఇంకేమీ లేదు. ఎన్ని మాటలు చెప్పావు గాని వీటన్నిటికీ కారణం ప్రేమంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. నాన్నొచ్చారేమో, నువ్వు వెళ్ళి అమ్మకెలా ఉందో చూసిరా. నాకైతే మాత్రం నేను చూడ్డానికి వచ్చారనుకుంటున్నా. మరీ ఇంత పొద్దున్నే సార్ ఎందుకు వస్తారు? నాన్నే అయి ఉంటారు. సరే అయితే బెట్ పెట్టుకుందామా? సరే. ఐస్ క్రీమ్. గెట్ రెడీ. రెడీ? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? నేను తీసుకురాలేను. రండి సార్. ఏంటి ఇద్దరు సంతోషంగా ఉన్నారు? ఉదయాన్నే ఐస్ క్రీమ్ తిన్నారా ఏంటి? తినలేదు, తింటాం. అందుకే ఈ సంతోషం. ఏంటి దేవా సార్ ఇదంతా? మీరేమైనా ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారా ఏంటి ఇన్ని తెచ్చారు? ఒక పేషెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏదేమైనా ఒక పేషెంట్ ని చూడడానికి ఇన్ని ఫ్రూట్స్ తీసుకురావాలా? ఇది నేను ఎక్కడ వినలేదు. పేషెంట్కి మాత్రమే కాదు, తోడుగా ఉన్న వాళ్ళకు కూడా తెచ్చాను. ఇంకో ప్యాకెట్ ఏదో ఉంది. ఇది మీ ఇద్దరు తినడానికి ఇడ్లీ దోశ తెచ్చాను. ఏంటి సార్ ఇవన్నీ? కావాలంటే ఇక్కడ క్యాంటీన్లో తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకోకూడదనే నేను ఇంటి నుంచి తెచ్చాను. ఆయమ్మ అందరి కోసం టిఫిన్ పంపించింది. మీకు మాత్రమే కాదు, అమ్మకి నాన్నకి కూడా టిఫిన్ తీసుకొచ్చాను. ఆహా, నీ అదృష్టం చాలా బాగుంది. నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళొద్దు, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో.
మీకేం ఇబ్బంది కలగలేదు కదా? మెడిసిన్ వల్ల హాయిగా నిద్ర పట్టింది, కానీ అలసటగా ఉంది. అలసటగా ఉన్నప్పుడు పళ్ళు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. అందుకే నేను పళ్ళు తెచ్చాను. మీరు ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు? అనవసరంగా మీకెందుకు శ్రమ? ఇవన్నీ ఆయమ్మ చేసింది. నేను వీటిని కేవలం కారులో పెట్టి తీసుకొచ్చానంతే. ఇందులో శ్రమేమీ లేదు, సంతోషంగా ఉంటుంది. సంతోషించాల్సిన విషయమే ఉంది. మనకిష్టమైన వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే సంతోషంగానే కదా ఉంటుంది. కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే, గాలి అలల పైన చిందేస చినుకులాగా. టీచర్, మీరిక బ్రేక్ఫాస్ట్ చేసేయండి. ఆ, వద్దు, ఇప్పుడొద్దు. ఇదిగోండి, ఈ యాప్లైనా తినండి. ఆపిలా? వద్దు. ఇవిగో, ఇవైనా తినండి. ఆ, వద్దు. ఆ. సరే, కనీసం ఈ ఆరెంజ్ అయినా. ఇది కూడా వద్దు. నేను తెచ్చినవేవి టీచర్ తినరనుకుంటా. ఇవ్వండి. ఏమైంది? నొప్పి. చేతికి డ్రిప్స్ పెట్టారు కదా, నొప్పిగా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి నొప్పిగా ఉంది. అది ఇలా ఇవ్వండి. అయ్యో! అయ్యో అయ్యో! అయ్యో, ఏమైంది? అబ్బా, మీరు తొక్కు తీస్తుంటే నా కళ్ళలో పడింది. సారీ, అది నాకు తెలీదు. ఎవరికి తెలుసు మీరు కావాలని చేశారో చెయ్యలేదో? నేను కావాలని ఏ కష్టం కలిగించను. ఈ తోలులో రసం కంట్లో పడితే అది మండుతుంది, కానీ ఆరెంజ్ తిన్న తర్వాత మంట తగ్గుతుందంటారు. ఇదిగో తినండి, కాస్త ఓపిక వస్తుంది. అది నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆ, ఇది ఆహా, ఏం జరుగుతుంది? నేను అటువైపు వెళ్ళగానే పేషెంట్కి నీరసం వచ్చేసిందా? నేను వచ్చేంత వరకు కూడా నువ్వు ఆరెంజ్ తినకుండా ఉండలేకపోయావల్లి. నువ్వే కదా ఇంతసేపు నా దగ్గర ఉన్నావు, అందుకే. కానీ ఉదయం నేను దేవసారికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా. నాకేమీ కాలేదమ్మ తల్లి. నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది. దేవా సార్ నాకు ఒక ఆరెంజ్ ఒలిచి ఇచ్చారు, అంతకంటే ఏం లేదు. దేవా సార్, అది ఇలా ఇచ్చేయండి. అసూయకి అనుమానానికి అసలు హద్దు అనేది ఉండదంటారు కదా. నేను అమ్మని చూసొస్తాను. ఆయన చేతెందుకు ఇటువంటి పనులని చేస్తున్నావు? నేనేమీ చెప్పలేదు. నా చెయ్యి నొప్పిగా ఉంటే తీసిచ్చారు. అంతా అర్థమవుతుందిలే.
పర్లేదు నాన్న, నేను వస్తాను. ఉమ్. పట్టుకోనా వల్లి? వద్దమ్మా. సార్ మీరు ఇక్కడే ఉన్నారా? పోలీసులు తీసుకువెళ్లి దాచి చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు. సారే నన్ను కాపాడారు పార్వతి. ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. ఊరి వాళ్ళకి సమస్య వస్తే వీళ్ళ కుటుంబమే కదా సహాయం చేస్తుంది. ఏది ఏమైనా ఒక్క రోజులోనే టీచర్ అమ్మ బాగా చిక్కిపోయింది కదా సారు? ఇక నువ్వు వెళ్ళు. మీరు నిజంగా మంచి పని చేశారు సారు. వేరే ఊరు నుంచి వచ్చిన వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు మీరు పక్కనే ఉండి ధైర్యం చెప్పడం మామూలు విషయం కాదు కదా. ఈ రోజు మాకు చేపలేమి వద్దు పార్వతి. అర్థమైంది. ఇక నేను వెళ్తానమ్మా. నాన్నా, సామాన్లన్నీ బండిలోనే ఉండిపోయాయి. టీచర్, అవి నేను తెస్తానులేండి, మీరు వెళ్ళండి. మందులున్నాయి కదా? ఉన్నాయి. ఏమండి, ఆ. మీరు త్వరగా వెళ్ళి ఒక ప్యాకెట్ పాలు తీసుకురండి. ఆ దేవసార్ ప్రతిసారి మనకి ఎంతో సహాయం చేస్తున్నారు కదండి. కనీసం ఒక గ్లాసు టీ అయినా ఇవ్వాలి కదా. ఆ. కాస్త త్వరగా రండి. ఇంకేమైనా కావాలా నీకు? వద్దు, పాలు మాత్రం చాలు.